ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలతో వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ ప్రొనాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, న్యూమరాలజిస్ట్, వాస్తు నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త భానుచరణ్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం ఎటువంటి కరెక్షన్ అవసరం, మీరు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, మీ లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ డేట్స్ ఏంటి, లక్కీ నెంబర్స్ ఏంటి, అలాగే మరి ఏ రుద్రాక్ష ధరించాలి, ఏ రత్నాన్ని ధరించాలి వంటి విషయాలు సవివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. అలాగే వారిని నేరుగా కలుసుకుని న్యూమరాలజీ పేర్లో కరెక్షన్స్ చేసుకోవాలనుకున్నా, ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలనుకున్నా, వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలనుకున్నా, మీ లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, అలాగే మరి లక్కీ రుద్రాక్ష ఏదో తెలుసుకోవాలి, వాస్తు ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే వారి చిరునామా హౌస్ నెంబర్ 8-3-802/1 ఆపోజిట్ రత్నదీప్ సూపర్ మార్కెట్, యూసఫ్ కూడా, హైదరాబాద్. నేరుగా కలవాలనుకునే వాళ్ళు మరి ముందుగా వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే యూట్యూబ్ సెర్చ్ లో భానుచరణ్ లేదంటే వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ టైప్ చేయండి. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. నమస్కారం అండి. నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా ప్రేక్షకులందరి తరపు నుంచి కూడా విజయదశమి శుభాకాంక్షలు. థాంక్యూ అమ్మా. ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఓకే అండి. మరి మీరు పేరు పరిశీలించిన వెంటనే సిగ్నేచర్ ఇలా చేయాలి, అలా చేయాలని చెప్తుంటారు కదా, అంటే సిగ్నేచర్ కి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలా? అలాగే సిగ్నేచరాలజీ అంటుంటారు, ఈ సిగ్నేచరాలజీ అంటే ఏంటో కూడా చెప్తారా? తప్పకుండా. సిగ్నేచరాలజీ అంటేనే మనం సిగ్నేచర్ ఏ రకంగా పెడుతున్నాం, మనం తెలుగులో పెడుతున్నామా లేదంటే ఇంగ్లీష్లో పెడుతున్నామా, తెలుగులో పెట్టినా కూడా కొన్ని సందర్భాల్లో ఎలాగ పెట్టాలి ఆ సిగ్నేచర్ని, ఇంగ్లీష్లో పెడితే ఎలాగ పెట్టాలి, ఈ సిగ్నేచర్కి ఎలాంటి గుర్తులు పెట్టాలి, ఎలాంటి గుర్తులు పెట్టకూడదు, కింద అండర్లైన్స్ ఇవ్వచ్చా లేదంటే ఇవ్వకూడదా, లేదంటే డౌన్ ఫాలో పెట్టాలా, ఈ చాలామంది ఏంటంటే కిందకి పెడతా ఉంటారు, స్టైల్గా కిందకి గుంజేస్తూ ఉంటారు. ఈ కిందకి గుంజడం అనేది ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కానీ ఎవరికి కానీ తప్పకుండా డౌన్ ఫాలోపే తెస్తుంది, అప్లోకి ఎప్పటికీ తీసుకెళ్ళదు. ఒకవేళ అప్లో ఉన్నాక వాళ్ళు సిగ్నేచర్ మార్చి కిందకి డౌన్ ఫాలో పెట్టారంటే ఆటోమేటిక్గా డౌన్ ఫాలో కావడం జరుగుతూ ఉంటుంది. అయితే పైకి పెట్టినా కూడా ఎన్ని సెంటీమీటర్ల పొడవు పెట్టాలి, ఎన్ని డిగ్రీల హైట్ పెట్టాలి, ఇలాంటివన్నీ పాటించినట్టయితే తప్పకుండా వాళ్ళకనేది 100%గా పికప్, అంటే ఆర్థికంగా కానీ లైఫ్ రూట్ ఏ రూట్లో పోవాలి అనే ఆలోచన కానీ ఆ సిగ్నేచర్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ యొక్క ఆలోచనని కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ సిగ్నేచర్ వల్ల రకరకాల కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక దగ్గర చిన్న సిగ్నేచర్, ఒక దగ్గర పెద్ద సిగ్నేచర్, ఒక దగ్గర అన్అఫిషియల్ సిగ్నేచర్, ఇలాగా 2-3 రకాలుగా సిగ్నేచర్ పెడతా ఉంటారు. ఇలా పెట్టినందువల్ల వాళ్ళ మైండ్ సెట్ని అది 2-3 రకాలుగా వైబ్రేషన్ పంపించేసరికి ఆ రకంగా వాళ్ళ వైబ్రేషన్ వల్ల 2-3 రకాలుగా ఒక్కొక్క ఆలోచన ఒక రకంగా ఒక 10 మినిట్స్కి ఎక్కువ ఉండకుండా ఏదైనా ఒక ఆలోచన మనం తీసుకోవాలి, ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఆ యొక్క ఆలోచన కాకుండా రకరకాలుగా ఆలోచనలు రావడం, ఆ యొక్క ఆలోచన సక్సెస్ఫుల్ కాకపోవడం, ఇలాంటివన్నీ జరగడం ఏంటంటే సిగ్నేచర్ రకరకాలుగా పెట్టడం వల్ల. 100% మనకు సిగ్నేచర్ అనేది తప్పనిసరి. న్యూమరాలజీతో పాటు సిగ్నేచరాలజీ అవసరం. ఈ సిగ్నేచర్ని ఎలా పెట్టడము, ఎన్ని సెంటీమీటర్ల పొడవు పెట్టాలి, ఎంత హైట్ పెట్టాలనేది తప్పకుండా పాటిస్తేనే వాళ్ళు 100% పికప్లో ఉంటారు. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు ఆదినారాయణ అండి. ఆదినారాయణ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా డేట్ ఆఫ్ బర్త్ 15-11-1978. 15-11-1978 అండి. 15 నవంబర్ 1978. ఆదినారాయణ కదా, పూర్తి పేరు ఏమిటి? ఆదినారాయణేనా? ఆదినారాయణ. అందరూ ఏమని పిలుస్తుంటారు? ఆదినారాయణ అని పిలుస్తారు, కొంతమంది ఆది అని కూడా పిలుస్తుంటారు. ఆది అని కూడా పిలుస్తుంటారు. సమస్య ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏడిఐ అని, అయితే గవర్నమెంట్ జాబ్, తర్వాత ఆర్థిక సమస్యల గురించి తప్పకుండా తెలుసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు, వచ్చే అవకాశం ఉందా? అలాగే ఆర్థిక సమస్యలు అంటున్నారు, పేర్లో ఎటువంటి మార్పు చేసుకుంటే సక్సెస్ అవుతారో తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా తెలుసుకోవచ్చు. ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రొనాలజిస్ట్ భానుచరణ్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఆదినారాయణ. హలో హలో నారాయణ గారు, ఆదినారాయణ పేరులో బాంబ్ బ్లాస్ట్ నంబర్ 16 నంబర్ అనేది ఉంది. మీరు ఎంత పికప్ అయినా కూడా ఆటోమేటిక్గా బాంబ్ బ్లాస్ట్లో ఉండేసి 0కి వచ్చేస్తారు, మళ్ళీ స్టార్ట్ లైఫ్ ఇలాగ అవుతూ ఉంటుంది. రకరకాలుగా ఇబ్బందులు అనేవి ఉంటాయి ఈ బాంబ్ బ్లాస్ట్ నంబర్లో. అలాగే నారాయణ అనే పేరులో 12 నంబర్ ఉంది. ఆది అనే పేరు 3 ఆల్ఫాబెట్స్లో ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 6/6. కాబట్టి కంప్లీట్ ఆపోజిట్. ఆది అని పిలిపించుకోవడం మానేయండి, కంప్లీట్గా ఆది నారాయణ అనే పేరుని వై అని యాడ్ చేసుకోండి, ఒకటి ఎక్స్ట్రాగా. ADINARAYYANA
ఆదినారాయణ అనే పేరుని డైలీ 24 టైమ్స్ 24 డేస్ 1 or 2 days గ్యాప్ అలాగా రిపీట్ కోర్సెస్ చేయండి. ఇలా చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీకు మంచి జాబ్, మీ డేట్ ఆఫ్ బర్త్లో మంచి జాబ్ ఉంది, అలాగే ఆస్తి ఐశ్వర్యం అనే అన్ని రకాలుగా అన్ని కోణాలుగా మీకు మంచి భవిష్యత్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ఇది రాసినట్టయితే మీ మంచి లైఫ్ అనేది తప్పకుండా ఉంటుంది. మీకు లక్కీ నంబర్స్ వచ్చేసి 6, 5 లక్కీ నంబర్స్ 5, 14, 23, 6, 15, 24 మీకు లక్కీ నంబర్స్. లక్కీ డేట్స్ వచ్చేసి లక్కీ కలర్స్ గ్రీన్ కలర్, బ్లూ కలర్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక ఎమరాల్డ్. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కనుక ఒక ఎమరాల్డ్ 5 carats కనుక మీరు ధరించినట్టయితే మంచి లైఫ్ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకే అండి. భానుచరణ్ గారు, మరి ఈ వ్యక్తికి పేరులో కరెక్షన్ ఇచ్చారు, బాగుంది. ఆయన కరెక్షన్ రాయడం ద్వారా సక్సెస్ సాధిస్తాడు. కానీ అదే పేరు గల వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు కదా, మీరు ఇలా ఒక వ్యక్తికి కరెక్షన్ ఇచ్చిన తర్వాత అదే కరెక్షన్ ప్రతి ఒక్కరు ఫాలో చేయొచ్చు అంటారా? లేదండి. ఇప్పుడు ఎలాగుంటుందంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి మనం పేరు కరెక్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ఆదినారాయణ అనే వాళ్ళు చాలామంది ఉంటారు, రకరకాల డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటాయి. అదే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఇప్పుడు ఈయన డేట్ ఆఫ్ బర్త్కి ఈ పేరు సూట్ అవుతుంది, ఇంకా వేరే డేట్ ఆఫ్ బర్త్కి ఇంకా వేరే రకంగా సూట్ అవుతుంది. ఇది 3/3 ఉందనుకోండి డేట్ ఆఫ్ బర్త్, ఆటోమేటిక్గా ఆదినారాయణలో వై ఇచ్చాము, అది ఆటోమేటిక్గా డౌన్ ఫాలో అప్ అవుతూ ఉంటుంది. ఇదే పేరుని వాళ్ళు వాడుకున్నారనుకోండి 0లోకి వచ్చేస్తారు మళ్ళీ లైఫ్ అంతా, ఇలాగా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇచ్చిన కరెక్షన్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, అలాంటి పేరు గల వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్తించదు. ఓకే అండి. మరో కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రాధారాణి అండి, వైజాగ్ నుంచి. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మా పాప గురించి అండి. మీ పాప పేరు? సాయి హారిక. సాయి హారిక. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కే సాయి హారిక అండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 93 జనవరి 9వ తారీఖునండి. జనవరి 9వ తేదీ. అందరూ ఏమని పిలుస్తుంటారు, మీరేమని పిలుస్తారు ఇంతకి ఇంట్లో? హారిక అని పిలుస్తానండి. హారిక అని పిలుస్తూ ఉంటారు. సమస్య ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అదేనండి, తన ఫ్యూచర్ గురించి. ఓకే. ఆరోగ్య సమస్యలు అంటున్నారు, అలాగే భవిష్యత్తు ఎలా ఉంటుంది, పేరులో మార్పు ఏమన్నా ఉందా తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా తెలుసుకోవచ్చు. భానుచరణ్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. రాజారాణి గారు, హలో. హారిక అనే పేరులో రివర్స్ నంబర్ ఉంది, 12 నంబర్. అంటే హెల్త్ ప్రాబ్లం, అలాగే భవిష్యత్తు కూడా అంధకారం అయ్యే ఛాన్సెస్ ఈ 12 నంబర్లో ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 9, డిస్టెంట్ నెంబర్ 5. మంచి నాలెడ్జ్ పర్సన్ ఇతను. ఈమె హారిక అనే అమ్మాయి మంచి నాలెడ్జ్ పర్సన్, అలాగే ఆలోచన విధానం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈమె సైంటిస్ట్. ఈ రూట్లో పోతే కనుక చక్కటి లైఫ్ అనేది ఉంటుంది. ఈ హారిక అనే పేరులో రెమెడీ ఏంటంటే HARIKKAA HARIKKAA. హారిక అనే పేరుని డైలీ 23 టైమ్స్ 23 డేస్ 1 or 2 days గ్యాప్ మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలాగ లక్కీ నంబర్స్ వచ్చేసి 5, 9 లక్కీ నంబర్స్. 9, 18, 27, 5, 14, 23 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి రెడ్ కలర్, బ్లూ కలర్. లక్కీ రుద్రాక్ష ఒక 4 ముఖాల రుద్రాక్ష వేయండి, చక్కటి లైఫ్ అనేది ఉంటుంది. ఇక లక్కీ దిశ వచ్చేసి ఈస్ట్ దిశ, తూర్పు దిశ అనేది హారికకి మంచి డైరెక్షన్ అది. ఇక లక్కీ స్టోన్ ఒక కోరల్, పగడము. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కనుక ఒక 3 carats ఎబో కనుక పెట్టినట్టయితే మంచి లైఫ్ అనేది హారికకు ఉంటుంది. సైంటిస్ట్ రూట్లో ఈమె రూట్ అనేది చక్కగా ఉంటుందండి. బెస్ట్ ఆఫ్ లక్. మరో కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? అనిల్ కుమార్ రెడ్డి. అనిల్ కుమార్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/11/1977. 25/11/1977. 75. అందరు ఏమని పిలుస్తుంటారు ఎందుకు మిమ్మల్ని? అందరూ అనిల్ అనే పిలుస్తుంటారు మేడం. సమస్య ఏం చెప్పాలనుకుంటున్నారు? సమస్య ఏం లేదు మేడం, పెద్ద జాబ్ ఉన్నా కూడా డబ్బులు ఎప్పుడు ఉండవు. ఓకే. మంచి ఉద్యోగం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు. ఓకే అండి, మీరు ఏమాత్రం బాధపడాల్సిన పని లేదు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి లైఫ్ ఎలా ఉంది, మరి ఏ విధంగా కరెక్షన్ చేసుకుంటే సక్సెస్ సాధిస్తారో మరి భానుచరణ్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఎంత సంపాదించినా డబ్బులు నిలబట్టడం లేదు అంటున్నారండి. ఎన్నాళ్ళ నుంచి ఇలా అవుతుందండి?
ఇలా ఆల్మోస్ట్ 9 సంవత్సరాల నుంచి ఇలానే ఉంది మేడం. మేము పెళ్ళి 9 ఏళ్ళు అవుతుంది. ఓకే అండి, చెప్తారండి వినండి. అనిల్ పిలిచే పేరులో నిల్, అనిల్లో నిల్ ఉంటుంది పూర్తిగా. అలాగే 18 నంబర్ ఉంటుంది. 18 నంబర్ అంటే రిలేషన్షిప్ ఫెయిల్డ్గా ఉంటుంది. అలాగే డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు ఎంత డబ్బు వచ్చినా కూడా చేతుల్లో డబ్బు అనేది మిగులుబాటు ఉండదు, పూర్తిగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈరోజు 100 రూపాయలు వచ్చాయనుకోండి, రేపు పొద్దునే దానికి 200 ఖర్చు ఉంటుంది. అలాగే 100 రూపాయలు అప్పు అవుతూ ఉంటుంది. ఈ రకంగా అనిల్ అనే పేరులో ఉంటుంది. ఈ నిల్ అనేది తీసేయాలంటే ANIEL, ANIEL అనిల్ అనే పేరుని మీరు 23 టైమ్స్ డైలీ, 23 డేస్, 1 or 2 డేస్ గ్యాప్ మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలాగా కొన్ని ఒక 5 కోర్సులు కనుక చేసినట్టయితే మీకు ఈ ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. ఫుల్ నేమ్ అనిల్ కుమార్ అనేది ఫుల్ నేమ్ కనుక మీరు కరెక్షన్ తీసుకోవాలంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అనిల్ అనే పేరుకి మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 5, 6, 6, 15, 24, అలాగే 5, 14, 23 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్, బ్లూ కలర్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక క్యాట్స్ ఐ. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి ఒక 5 క్యారెట్స్ కనుక మీరు పెట్టుకున్నట్టయితే మంచి లైఫ్ అనేది ఉంటుంది. మీకు లక్కీ దిశ దక్షిణ ఆగ్నేయం, సౌత్ ఈస్ట్, దక్షిణ ఆగ్నేయం కనుక మీకు లక్కీ డైరెక్షన్, అది మెయిన్ డైరెక్షన్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి లక్కీ రుద్రాక్ష వచ్చేసి ఒక 7 ముఖాల రుద్రాక్ష కనుక మీరు వేసుకున్నట్టయితే మంచి లైఫ్ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ అనిల్ గారు. ఓకే అండి. విద్య, ఉద్యోగం, విదేశయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్య అయినా సరే భానుచరణ్ గారిని నేరుగా సంప్రదించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్తో పాటు మీ లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ డేట్స్ ఏంటి, లక్కీ స్టోన్ ఏంటి, లక్కీ రుద్రాక్ష ఏంటి, వాస్తు ప్రకారం మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సవివరంగా తెలియజేస్తారు. తద్వారా మీకున్నటువంటి ఎటువంటి సమస్యలైనా సరే మీరు అధిగమించవచ్చు. స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే నేరుగా కలవలేని వాళ్ళకి పోస్టల్ ద్వారా కూడా సంప్రదించే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? శ్రీనివాస్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఫోన్ లైన్ లో మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అవునండి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. జూన్ 15, 1994. 1994. అందరూ ఏమని పిలుస్తుంటారు? ఏమని పిలుస్తుంటారు? నా పేరైతే మణికంఠ సాయి శ్రీనివాస్ అండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి శ్రీనివాస్ గారు. మిమ్మల్ని పిలిచే పేరేంటో స్పష్టంగా చెప్పండి, వినిపించట్లేదు. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఎంఎంఎస్ అంటూ ఉంటారు. సమస్య ఏంటో చెప్పండి. ఓకే అండి, భానుచరణ్ గారు చెప్తారండి. జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా తెలుసుకోవచ్చు. వారు చెప్పే శ్రద్ధగా వినండి. హలో శ్రీనివాస్ గారు, ఎంఎంఎస్ అనే పేరులో 2, 9 అనే కాంబినేషన్ ఉంది. ఈ 2, 9 అనే కాంబినేషన్ అస్తవ్యస్తమైనటువంటి జీవితానికి నాంది ఇది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 15, 6, 1994 అంటున్నారు. మంచి డేట్ ఆఫ్ బర్త్, కానీ చేసే పనులు కొంచెం లేట్గా అవుతూ ఉంటాయి. మీరు ఎంఎంఎస్ అనే పేరుని పూర్తిగా అవాయిడ్ చేసేసి శ్రీనివాస్ అనే పేరులో ఒక R యాడ్ చేసుకొని మీరు 42 టైమ్స్ కనుక మీరు డైలీ రాసినట్టయితే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. మీకు ఈ లక్కీ నంబర్స్ వచ్చేసి 8, 6, 8, 17, 26, 5, 14, 23. లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి బ్లాక్ కలర్, గ్రీన్ కలర్, అలాగే గ్రే కలర్ అనేది లక్కీ కలర్స్. మీకు లక్కీ డైరెక్షన్ వచ్చేసి ఈశాన్య దిశ, తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ లక్కీ దిశ మీకు. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక ఎమరాల్డ్ పచ్చ, జాతి పచ్చ. రైట్ హ్యాండ్ చిట్కన వేలి కనుక మీరు 5 క్యారెట్స్ కనుక పెట్టుకున్నట్టయితే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. ఒక రుద్రాక్ష, 3 ముఖాల రుద్రాక్ష కనుక మీరు మెడలో వేసుకున్నట్టయితే మీకు అన్నింటికీ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అన్నింటికీ మీకు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి దోహదపడుతుంది. బెస్ట్ ఆఫ్ లక్ అండి శ్రీనివాస్ గారు. ఓకే అండి. భానుచరణ్ గారు, మరి ఈ రోజు కాల్ చేసిన కాలర్లో ప్రతి ఒక్కరు కూడా నా గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ఏ జాబ్ అయితే బాగుంటుందని అడుగుతున్నారు కదా. ఒక వ్యక్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించిన తర్వాత వారు ఏ ఫీల్డ్లో డెవలప్ అవుతారో చెప్పగలుగుతామంటారా? తప్పకుండా. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అలాగే అలా డేట్ ఆఫ్ బర్త్లో ఏ రంగంలో వెళ్తే డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఏ రూట్లో వెళ్తే వాళ్ళు సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటారనేది తప్పకుండా చెప్పొచ్చు. దాన్ని బట్టి
పేరు కూడా దానికి సక్సెస్ఫుల్గా కరెక్ట్గా 100%గా సూటబుల్ అవుతేనే ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఎలాంటి రంగం ఉందో ఆ రంగానికి చేరుకోవడానికి 100% అవకాశాలు అనేది ఉన్నాయి. మనం చెప్పవచ్చు తప్పకుండా. ఇప్పుడు 2 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా కానీ లేదంటే డిస్టెనీ 2లో ఉన్నా కూడా తప్పకుండా సినీ ఫీల్డ్లో అనేది మంచి రంగంలో ఉంటారని చెప్పేసి చెప్పొచ్చు. అలాగే 1 నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళకి, లేదంటే టోటల్ డిస్టెనీ నెంబర్ 1లో ఉంటే పొలిటికల్గా కానీ లేదంటే డాక్టర్స్ కానీ లేదంటే సైంటిస్టులు కానీ ఇలాగా వెళ్ళవచ్చు అని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పేరులో కూడా కరెక్ట్ ఈ డేట్ ఆఫ్ బర్త్కి అనేది మ్యాచింగ్ ఉన్నప్పుడే వాళ్ళు వెళ్ళగలుగుతారు. లేదంటే ఏదో మామూలు పని చేసుకుంటూ పక్కన ఉండాల్సిందే. కాబట్టి వాళ్ళు కరెక్షన్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకుని ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నది ఎంత అదృష్టం ఉందో అంతవరకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా తీసుకుపోవచ్చు ఈ న్యూమరాలజీ ద్వారా. ఓకే అండి, చాలా వివరంగా చెప్పారండి. కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? హలో మీ పేరు? మేడం, మా అమ్మ గురించి అడగాల్సిందే, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. తప్పకుండా తెలుసుకోవచ్చు. వారి పేరు? జయశ్రీ, జయశ్రీ, JYASREE. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/11/1964. 16/11/1964. అందరూ ఏమని పిలుస్తుంటారు ఇంతకీ? 62 అండి. 62 అండి. జయశ్రీ అని పిలుస్తుంటారు. సమస్య ఏంటంటే ఆరోగ్య సమస్యలైనా ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? ఎన్నాళ్ళ నుంచి ఇటువంటి ప్రాబ్లమ్స్? ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ అండి. ఓకే, 10-12-15 ఇయర్స్ అని అంటున్నారు. మరి అప్పటి నుంచి డాక్టర్కి చూపించలేదా? హలో, అవునండి. అప్పటి నుంచి చూపించలేదా? హెల్త్ ఇష్యూస్ అండి మెయిన్ గా. ఓకే, ఇలా ఎందుకు జరుగుతుందో చెప్తారు భానుచరణ్ గారు, శ్రద్ధగా వినండి. హలో, 16/11/1962 అండి. ఓకే అండి, ఓకే చెప్తారండి. హలో హలో మాట్లాడండి. ఓకే. జయశ్రీ అనే పేరులో ఒక 29, అలాగే 16, 13, అలాగే 31 4 నంబర్స్ రాంగ్ నంబర్స్ ఉన్నాయి. అలాగే 12 నంబర్ కూడా ఉంది. ఇన్ని నంబర్స్ ఉన్నాయి. ఇలాంటి నెంబర్స్ ఉన్నప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లమే కాదు, రకరకాలుగా జీవితంలో అసలు ప్రాబ్లం లేని రోజంటూ ఉండదు వీళ్ళకి. కాబట్టి ఈ నేమ్ కరెక్షన్ చేయడం అనేది లైవ్లో కుదరదు. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. తప్పకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి పోయేట్టుగా మనం కరెక్షన్ ఇవ్వచ్చు. ఓకే అండి, చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఈ మధ్యన చిన్న చిన్న విషయాలకే చాలా తగాదాలు పడుతూ మరి గొడవలన్నీ బయటకు రావడం మనం చూస్తున్నాం కదా. ఎటువంటి సమస్యకైనా పరిష్కార మార్గాన్ని అందించే ఈ న్యూమరాలజీలో భార్యాభర్తలకు మధ్య సంబంధించి ఇలాంటి గొడవలకు సఖ్యతను అందించే అవకాశం ఉంటుందంటారా? 100%గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలకి కారణం అనేది ఇద్దరు, అంటే ఒకరి మాట మేము చెప్తే వినాలి అనే పొజిషన్లో ఎప్పుడు ఉంటారంటే వాళ్ళకి బలమైన నంబర్స్, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి కాంబినేషన్ ఉన్నా ఒకవేళ లేకపోయినా పేర్లలో మాత్రం సఖ్యత తప్పనిసరి. న్యూమరాలజికల్గా ఇప్పుడు ఒక భార్యకి 3 నంబర్లో ఉందనుకోండి, ఆమె పరంగా ఆమెకి 100% లైఫ్, అంటే జాబ్ పరంగా కానీ లేదంటే ఇతర బిజినెస్ కానీ ఆమె వరకు మాత్రం బాగుంటుంది. అలాగే భర్త 6 నంబర్లో ఉన్నారనుకోండి, అతనికి కూడా సక్సెస్ఫుల్గా బిజినెస్ ఉంటుంది, అన్ని రకాలుగా లైఫ్ అనేది బాగుంటుంది. ఈ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు మాత్రం ఈ ఇద్దరికి సఖ్యత అనేది తప్పకుండా ఉండదు. మీరు ఏంటంటే అన్ని లైఫ్ బాగుంది, డబ్బులు బాగున్నాయి, అలాగే జాబ్ బాగానే ఉంది, బయట వాళ్ళందరూ నాతో బాగానే ఉంటున్నారు, కానీ మా భార్య బాగుంటలేదని భర్త బాగుంటలేదని భార్య. అంటే వీళ్ళిద్దరికీ ఎలాంటంటే మేము చెప్తేనే వినాలి అన్న ఉద్దేశం అనేది ఇద్దరికీ ఉంటుంది. ప్రతి చిన్న దాంట్లో, ప్రతి చిన్న మాటల్లో కూడా తప్పులు వెతుక్కొని మరీ గొడవలు పడుతూ ఉంటారు. ఆ గొడవలతో డైవర్స్ వరకు కూడా వస్తూ ఉంటాయి. ఈ నంబర్స్ రాంగ్ నంబర్స్ ఉండడం వల్లనే తప్పకుండా వీళ్ళకి ప్రాబ్లం వస్తుందని మనం 100%గా చెప్పగలం. అలాగే వీళ్ళకి కరెక్ట్గా మనం కరెక్షన్ ఇచ్చినట్టయితే తప్పనిసరిగా వాళ్ళిద్దరి లైఫ్ సపరేట్గా లైఫ్ బాగుంటుంది. అలాగే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరు కూడా బాగుంటారు. అలాగే మనం కరెక్షన్ ఇవ్వచ్చు తప్పకుండా. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు రమాశ్రీ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. రమాశ్రీ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/1 చెప్పండి. 1983. 83. అవును సార్, అవును మేడం. ఏమని పిలుస్తుంటారు అందరూ మిమ్మల్ని? రమాశ్రీ అని పిలుస్తారండి. సమస్య ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే అండి, ఏమని పిలుస్తుంటారు? రమాశ్రీ అని పిలుస్తుంటారా, రమా అని పిలుస్తుంటారా? రమా అంటారు, రమాశ్రీ అంటారండి. కొంతమంది రమా అంటారు, కొంతమంది రమాశ్రీ అంటారు. అర్థమైందండి. సమస్య ఏంటో చెప్పండి మరి. నేను ఏ జాబ్ ట్రై చేసినా మేడం తీరా వస్తుంది అనే ముందు వెనక్కి వెళ్ళిపోతుంది. 1 మార్క్ లేదా 1 మార్కు, అర్ధ మార్కులలో తగ్గిపోతుంది అనమాట గవర్నమెంట్ జాబ్. నేను MA హిందీ పండిట్ చేశాను.
ఎంఏ చేసి అది అర్థమైందండి. జాబ్ లేదు ఒకటి. ఇంకోటి ఏంటంటే మా ఆయన సరిగ్గా నాతో ఉండడం లేదు, డైవర్స్ ఇస్తాను అనే స్టేజ్కి వచ్చినారనమాట. ఓకే, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు. చెప్తారండి భానుచరణ్ గారు, వినండి. రమాశ్రీ గారు, చెప్పండి సార్. మీరు భార్యాభర్తల మధ్య గొడవలని చెప్తున్నారు కాబట్టి మీరు ఇద్దరి పేరు కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని మీ భర్త పేరు మీ పేరు ఇద్దరు తీసుకొని వచ్చినట్టయితే, అలాగే మ్యారేజ్ డేట్, దీంతోపాటు మ్యారేజ్ డేట్ కూడా తీసుకొచ్చినట్టయితే తప్పకుండా మీకు సక్సెస్ఫుల్ అనేది ఇస్తామండి. ఓకే అండి. భానుచరణ్ గారు, మరి చాలా మంది ఆరోగ్య సమస్యలు అని చెప్తుంటారు. ఉదాహరణకి బ్యాక్ పెయిన్ తీసుకుందాం. ఇలాంటి కొంతమంది పెయిన్స్ గురించి కూడా చెప్తూ ఉంటారు కదా. మరి పేరులో ఉన్న నెంబర్ ఇటువంటి ప్రాబ్లమ్స్కి కూడా కారణం అవుతుంటారా? సొల్యూషన్ కూడా ఉందంటారా? తప్పకుండా. ఇందాక చెప్పాం మనం, జయశ్రీ గారి పేరులో 29 అనే నంబర్ అనేది ఒక నెంబర్ ఉందని. ఈ 29 నెంబర్ ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్, అలాగే కిడ్నీ స్టోన్స్, ఇలాంటి రకరకాలుగా, అలాగే బోన్స్ పెయిన్స్, ఈ మోకాళ్ళు మోచేతుల్లో పెయిన్స్ అనేది ఈ 29 నెంబర్ ఉండడం వల్ల వస్తూ ఉంటుంది. అలాగే 13 నెంబర్ అనేది పెద్ద పెద్ద మేజర్ జబ్బులకి 13 నెంబర్ వస్తూ ఉంటుంది. 13 అలాగే 31 ఇలాగా ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క జబ్బు, అలాగే దాంతోపాటుగా ఆర్థిక ప్రాబ్లమ్స్ అనేవి తప్పకుండా మనం చెప్పవచ్చు. ఇలాగే ఈ నంబర్ని కనుక మనం తీసేసి మనం కరెక్ట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ చేసినట్టయితే, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మ్యారేజ్ డేట్ ఉంటుంది. మ్యారేజ్ డేట్ వల్ల, లేదంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పేరులో ఏ రకంగా ఏ నంబర్స్ ప్లే అవుతున్నాయి, ఏ నంబర్స్ ప్లే అవ్వట్లేదు, ఏ నంబర్స్ వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు అనేది తెలుసుకొని దాన్ని బట్టి కూడా మనం కరెక్షన్ ఇవ్వచ్చు. తప్పకుండా ఈ పెయిన్స్ కానీ లేకపోతే హెల్త్ ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కరెక్షన్ తీసుకుంటే వాళ్ళకి తప్పకుండా మనం అనేది సక్సెస్ అనేది సూచించవచ్చు. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో హలో ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. భానుచరణ్ గారు, మరి అలాగే ఇలా ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో వస్తూ ఉంటారు కదా. అసలు మీరు పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి ఏ అంశాలు పరిగణలోకి తీసుకుని ఏ విషయాలు చెప్తారు, మరి ఏ విషయాలు తెలియజేస్తారో చెప్తారా? తప్పకుండా. వాళ్ళ లైఫ్ ఏ రకంగా వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి అంటే, ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళకూడదు, అలాగే వాళ్ళు ఈ పేరుని ఎక్కడెక్కడ ఎలాగ వాడుకోవాలి, నెంబర్స్ని ఎలాగ వాడుకోవాలి, ఈ లైఫ్లో ఆర్థికంగా ఎలా పరిపుష్టి వస్తుంది వీళ్ళకి, అలాగే లైఫ్లో పేరంటూ ఎలాగ వస్తుంది, ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఎంతవరకు మీరు రీచ్ అవ్వగలరు, లేదంటే అబ్రాడ్ ఛాన్స్ అనేది ఉంటుంది. కొంతమందికి ఆ డేట్ ఆఫ్ బర్త్లో లేని వాళ్ళు కూడా మేము వెళ్ళాలి అనుకుంటారు. ఏ రకంగా ఏం చేస్తే వెళ్తారు, ఒకవేళ అందులో డేట్ ఆఫ్ బర్త్లో లేకపోయినా ఎలాగ వెళ్ళాలి అనేది, ఇలాంటి రకరకాలుగా ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా వాళ్ళకి చెప్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ విని కూడా మనం చెప్తాం. ఫస్టే వాళ్ళు రాకముందే, వాళ్ళు చెప్పకముందే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాం. ఇవి కరెక్టే సార్, మాకు ఇవే ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఇంకేమైనా ఉన్నాయంటే లేదు సార్ మీరు చెప్పిన 100%గా ఇవే ఉన్నాయి, అయితే ఈ ప్రాబ్లమ్స్ పోవడానికి ఇంకేమైనా రెమెడీస్ తీసుకోవాలనేది కూడా మొత్తం పూర్తిగా వివరిస్తూ ఉంటాం. ఓకే అండి, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం, మీ పేరు? నా పేరు రవికిరణ్ అండి, RAVAKARAN, రవికిరణ్. రవికిరణ్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 09/07/1979 అండి. 1979. అందరూ ఏమని పిలుస్తుంటారు ఎందుకు మిమ్మల్ని? నేను ప్రెసెంట్ గవర్నమెంట్ సెక్టార్ లో వర్క్ చేస్తున్నానండి. ప్రమోషన్ ఉంటుందా లేదంటే వదిలేసి ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళిపోవాలా? తప్పకుండా తెలుసుకోవచ్చండి. భానుచరణ్ గారు చెప్తారండి, శ్రద్ధగా వినండి. జాబ్లో ఇంప్రూవ్మెంట్ లేదు, ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళమంటారా అని అడుగుతున్నారండి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారంట. చెప్తారండి. రవి అని పిలుస్తారా మిమ్మల్ని? నాకు చాలా ఇంట్లో అంటే ఫ్రెండ్స్ అంతా కిరణ్ అని పిలుస్తారు, ఇంట్లో రవి అని పిలుస్తారండి. రవి అని పిలిపించుకోవద్దు. రవి అని పిలిపించుకోకూడదు. హలో, చెప్పండి సార్, వినపడుతుంది. రవి అని పిలిపించుకోకూడదు. రవి అని పిలిపించుకుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రమోషన్ కాదు కదా, మీరు డిమోషన్లోకి వెళ్ళిపోతారు. అలాగే దాంతో పాటుగా ఈ జాబ్ విడిచిపెట్టాక ఇంకో జాబ్లోకి వెళ్ళినా కూడా దాంట్లో కూడా ఇంతకంటే ఎక్కువగా సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కిరణ్ అని పిలిపించుకోకూడదు, అలాగే రవి అని కూడా పిలిపించుకోకూడదు. ఏది విడివిడిగా పిలిపించుకోకూడదు. మీరు కిరణ్లో కూడా రివర్స్ నెంబర్ ఉంది, రవిలో కూడా 13 నెంబర్ అనేది ఉంది. దీంట్లో రెండిట్లో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి రవి కిరణ్ అనేది పూర్తి పేరుని పిలిపించుకోండి. రవి కిరణ్లో మీరు RAVIKIRRAAN ఇలాగా మీరు డైలీ 42 టైమ్స్ కనుక రాసినట్టయితే 42 డేస్ అలాగే ఒక 5 కోర్స్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా ప్రమోషన్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంది కాబట్టి మంచి ప్రమోషన్కి వెళ్తారు. మీరు మంచి భవిష్యత్ అనేది మీకు బాగా ఉంది. మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 2, 6 లక్కీ నెంబర్స్, 2, 11, 20, 29 అలాగే 6, 15, 24 ఇవి లక్కీ నెంబర్స్. ఎల్లో కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ మీకు లక్కీ కలర్స్.
అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక ఎమరాల్డ్ లేదంటే గోల్డెన్ సఫైర్ ఒక 3 క్యారెట్స్ కనుక మీరు రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పెట్టుకున్నట్టయితే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. మీకు లక్కీ దిశ ఉత్తర దిశ నార్త్ దిశ అనేది డైరెక్షన్ మీకు బాగా ఉంటుంది. రుద్రాక్ష ఒకటి మీకు 10 ముఖాల రుద్రాక్ష వేసుకున్నట్టయితే మీకు ప్రమోషన్ కూడా మంచి ఛాన్స్ అనేది ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకే అండి, మరి ప్రేక్షకులు ఎవరైనా సరే భానుచరణ్ గారిని నేరుగా సంప్రదించవచ్చు, సమస్య వివరించవచ్చు, పేరు డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం మీ కరెక్షన్తో పాటు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, మీ లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, లక్కీ రుద్రాక్ష వాస్తు ప్రకారం మీకు ఏ దిశ అయితే సరిపోతుంది వివరంగా తెలియజేస్తారు. స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవలేని వాళ్ళ పోస్టల్ ద్వారా సంప్రదించండి. అలాగే యూట్యూబ్ సెర్చ్ లో వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ అని కానీ భానుచరణ్ అని కానీ టైప్ చేయండి. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు మీరు చెప్పే అన్ని శాస్త్రాల ఆవశ్యకతను శాస్త్రీయంగా సవివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ప్రేక్షకులందరి తరఫున మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. ఇది ఈనాటి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ భానుచరణ్ గారిని సంప్రదించాల్సిన చిరునామా 8-3-302/1 యూసుఫ్గూడ క్రాస్ రోడ్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9581202523, 8142342755, 7799892188.